Hello, good evening. Welcome back to my channel. First of all, I wish you happy new year to all. So in this video, let's discuss about the 2 marks important questions from the unit in Animal Diversity 1, which is the third unit, invertebrate phylums. So first important question వచ్చేసి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. సో కెనాల్ సిస్టమ్ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇన్వర్టిబ్రేట్ ఫైలా అయినటువంటి స్పాంజెస్లో పొరిఫెరెన్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ వాటర్ కెనాల్ సిస్టమ్ అని చెప్తాము. సో దిస్ కెనాల్ సిస్టమ్ హెల్ప్స్ ఇన్ గ్యాదరింగ్ ఫుడ్ అండ్ రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి కూడా ఇది యూస్ అవుతుంది. అండ్ అలాగే సో రిమూవల్ ఆఫ్ వేస్టేజ్ ఎక్స్క్రియేషన్ పర్పస్ కోసం కూడా కెనాల్ సిస్టమ్ అనేది ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 3 functions performed by the canal system which is present in the poriferans, that is sponges. So second important question is what are the 2 chief morphological forms of cnidarians? What are their chief functions? These cnidarians are the second phylum in the invertebrate phylum. So cnidarians have 2 chief morphological body forms. They are polyform and medusiform. So I will show the polyp and medusiforms diagrams in our AP intermediate textbook. So you can see the diagram here. This is the polyp form, which is a sessile or sedentary, non-moving, and it is in the form of it is having the cylindrical shape. This is the medusa form, and it is looking like an umbrella. So umbrella shaped form is known as medusa. So these are the 2 forms of the cnidarians, which these are the 2 forms which is seen in the life cycle of the cnidarians. The polyform ఇది వచ్చేసి medusa form. So what their functions are, polyform function is nutrition and medusiform function is sexual reproduction అనమాట. సో polyform is a sexual form and medusiform is a sexual form అని చెప్పొచ్చు అనమాట. సో polyform ఎందుకు యూజ్ అవుతుందంటే ఫీడింగ్ పర్పస్ కోసము, అండ్ medusiform is ఫర్ సెక్సువల్ రిప్రొడక్షన్ కోసం ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ మెటాజెనిసిస్? అనిమల్స్ బిలాంగింగ్ టు విచ్ ఫైలం ఎగ్జిబిట్ మెటాజెనిసిస్? సో దిస్ మెటాజెనిసిస్ ఆల్సో సీన్ ఇన్ ద ఫైలం నేమ్ నిడేరియా. సో ద ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్, that is polyploid forms produce medusa asexually and medusa form the polyploid forms sexually. సో నిడేరియన్స్ లైఫ్ సైకిల్లో చూసుకున్నట్లయితే ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అంటే ఒకదాని తర్వాత ఒక ఫామ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. పాలిప్ మీకు ఆల్రెడీ చెప్పినాను, పాలిప్ ఈజ్ ఏ అసెక్సువల్ ఫామ్ అని చెప్పినాను. దిస్ పాలిప్ ఫార్మ్స్ ద మెడూసా ఫామ్ asexually by asexual reproduction, but medusa forms the polyploid forms by sexual reproduction. So this alternation of generation is known as metagenesis. So this metagenesis is seen in the phylum Cnidarians. This is about the metagenesis. Next important question is distinguish between amphids and phasmids. So these amphids and phasmids are seen in the phylum Nematyhelminthes nematoda. So amphids are the cuticular depressions around the oral region of the nematoda forms, forming chemoreceptor functions. Amphids వచ్చేసి నెమటోడ్ కొన్ని సమ్ ఆఫ్ ద నెమటోడాస్లో మనకు క్యూటికల్తో తయారైనటువంటి ఫామ్ అయినటువంటి డిప్రెషన్స్. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే ఓరల్ రీజన్, మౌత్ ఉండే రీజన్కి ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే కీమోరిసెప్టర్స్ లాగా వర్క్ చేస్తాయన్నమాట. వీటినే మనం యాంఫిడ్స్ అంటాం. ఫాస్మిడ్స్ వచ్చేసి ఇవి యాంఫిడ్స్ వచ్చేసి యాంటీరియర్ రీజన్స్లో ఉంటాయి. అంటే మనకు మౌత్ యాంటీరియర్ రీజన్లోనే కదా ఉండేది, సో అందుకే ఓరల్ రీజన్ చెప్తాము. ఫాస్మిడ్స్ వచ్చేసి పోస్టీరియర్ రీజన్లో ఉంటుందన్నమాట. సో ది పోస్టీరియర్ గ్లాండులో సెన్సరీ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ ఫాస్మిడ్స్ అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఐపీఈ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ కాల్ ద లోకోమోటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ నీరీస్? సో నీరీస్ కమ్స్ అండర్ ద ఫైలం Annelida, so which is a earthworm phylum Nereis. So why is the Nereis called polychaeta? సో నీరిస్కి సైడ్స్లో మనకి చాలా లెగ్స్ కనిపిస్తూ ఉంటాయి, సైడ్స్కి ఉంటాయి, లాటరల్ అపెండేజెస్ అని అంటాము. సో దీస్ లాటరల్ అపెండేజెస్ ఆర్ నోన్ యాజ్ పారాపోడియా. సో మీకు డయాగ్రామ్ చూపిస్తాను.
సో పారాపోడియా అంటాము. ఈ పారాపోడియా ఎందుకు వై నీరిస్ ఈస్ కాల్డ్ పాలికీటా అంటే ఈ పారాపోడియాకి చివరిలో మనకు చాలా చిన్న చిన్న స్ట్రక్చర్స్ కనిపిస్తాయి, వాటిని సీటే అంటాం. సో అందుకే పాలీ మీన్స్ మెనీ, కీటే మీన్స్ సీటేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే నీరిస్ని మనం పాలీకీటే అని అంటాం అనమాట. సో దిస్ is the diagram of the Nereis. You can see the legs of the locomotor structures of the Nereis on the sides, that is lateral sides. Those are known as lateral appendages, and that lateral appendages are known as parapodia. So they are bearing small setae. Setae means here. So consider this is the parapodia and it is having many setae like this. So you can see the structures here. So parapodias are bearing many hair-like structures on the ends. Those are known as setae. So here Nereis is consisting of many setae. So it is known as a polykete. Poly means many and it is having many setae. So it is known as polysetae. Next important question is, what is botryoidal tissue? What is botryoidal tissue? So this botryoidal tissue is a special type of tissue which is present in the coelom of the leeches. Coelom. Coelom means body cavity here. Botryoidal tissue is present in the body cavity of the leeches. It looks like a bunch of grapes. It resembles like a bunch of grapes and it functions or excretion to. So some believe that it functions like it helps in the excretion. Some people believe that it stores the iron, calcium, and some of them believe that vascularization in the areas of injuries. సో అంటే ఈ బోట్రైడల్ టిష్యూ చాలామంది చాలా విధాలుగా చాలా ఫంక్షన్స్ చేస్తాయని నమ్ముతారనమాట. కొంతమంది ఏమో ఎక్స్క్రియేషన్లో ఉపయోగపడుతుందని అనుకుంటారు. ఇంకో కొంతమంది వచ్చేసి కాల్షియంని, ఐరన్ని స్టోర్ చేస్తుందని నమ్ముతారు. ఇంకా కొంతమంది పీపుల్ వచ్చేసి దీని ఎక్కడైతే ఇంజ్యూరీస్ జరుగుతాయో లీచెస్లో ఆ ఇంజ్యూరీస్ జరిగినటువంటి ఏరియాస్లో వాస్కులరైజేషన్ మళ్ళీ బ్లడ్ వెజల్స్ని ఫామ్ చేయడము ఇలా చేస్తాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారనమాట. సో ఇట్ ఈస్ ద స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద బాడీ క్యావిటీ ఆఫ్ ద లీచెస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ for the IPE. And the next important question is, what do you call the first and second pairs of cephalic appendages of scorpion? So first I will explain the answer and then I will show the scorpion structures. Okay, first, so here they asked first and second pairs. So total number of appendages in the scorpion cephalic appendages are 6 pairs. Of these 6 pairs, first pair is known as chelicerae. So first pair of cephalic appendages of scorpion is known as chelicerae. So second pair is known as pedipalps. సో మొత్తం అంటే సెఫాలిక్ మీన్స్ హెడ్ రీజన్ దగ్గర 6 అపెండేజెస్ ఉన్నాయి. అంటే అపెండేజెస్ మీన్స్ లెగ్ లోకోమోటర్ స్ట్రక్చర్స్ లాగా అంటే లెగ్స్ లాగా ఉంటాయి. బట్ వాటిని సెఫాలిక్ అపెండేజెస్, తల దగ్గర నుంచి హెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి అపెండేజెస్ని సెఫాలిక్ అపెండేజెస్ అంటాం. ఇలా మొత్తం స్కార్పియన్లో మనకి 6 pairs ఆఫ్ అపెండేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ పేర్స్ యొక్క నేమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ పేర్ని మనం కెలిసరే అని అంటాము. సెకండ్ పేర్ని వచ్చేసి పెడిపాల్స్ అంటాము. మీకు ఇది డయాగ్రామ్లో చూపిస్తాను. పెడిపాల్స్ ఎక్కడ ఉంటాయి, కెలిసరే ఎక్కడ ఉంటాయి స్కార్పియన్కి. So this is the diagram of scorpion. You can see here, this is the cephalic region, that means anterior region. cephalic region దగ్గర మీకు 6 pairs of appendages కనిపిస్తాయి చూడండి. సో చిన్నగా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, దిస్ ఇస్ ఫస్ట్ పెయిర్. అండ్ దాని తర్వాత పెద్దగా ఉన్నటువంటి బిగ్ అపెండేజెస్ ఆర్ దే. సో ఇది బ్లూ కలర్లో ఇచ్చినారు చూడండి. ఇవి వచ్చేసి సెకండ్ పెయిర్. అండ్ నెక్స్ట్ 4 pairs మీరు కౌంట్ చేసుకోండి. 1 2 3. సో మొత్తం 6 ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో 4 ఉన్నాయి చూడండి. 1 2 3 4. సో ఫస్ట్ 2 pairs ఇక్కడ ఫస్ట్ పెయిర్ ఆఫ్ మీకు చిన్నగా కనిపిస్తున్నాయి కదా, స్మాల్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్. దే ఆర్ నోన్ యాజ్, సారీ నాకు ఇంతకంటే నేను ఫోన్లో చూపిస్తూ ఉన్నాను, అది
స్క్రీన్ లాక్ అయిపోయింది. ఇంతకంటే బెటర్ ఆప్షన్ నాకు కనిపించలేదు, ఎందుకంటే డయాగ్రామ్ డ్రా చేయలేకపోతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ పెయిర్ ఈజ్ ఇక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, వాటిని కెలిసరే అని అంటాము. ద ఫస్ట్ పెయిర్ ఆఫ్ సెఫాలిక్ అపెండేజెస్ ఆర్ నోన్ అండ్ కెలిసరే అండ్ ద సెకండ్ పెయిర్ ఈజ్ నోన్ యాజ్ పెడిపాల్ప్స్. ఈ పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి పెడిపాల్ప్స్. మిగతా 4 అపెండేజెస్ని మనం వాకింగ్ లెగ్స్ అని అంటాం. దీస్ ఆర్ అబౌట్. So this is about the scorpion's cephalic appendages. First pair is known as chelicerae, second pair is known as pedipalps. Next next important question is, what are the respiratory structures of limulus and palamnius respectively? So limulus is the king crab anamata. Idi diagram మీకు చూపిస్తాను. సో క్రాబ్లో వచ్చేసి ఇది కింగ్ క్రాబ్ అని అంటాము. దిస్ ఈజ్ నోన్ యాజ్ లిమ్యోలస్. దీన్ని లివింగ్ ఫాసిల్ అని కూడా అంటాం. అంటే ఫస్ట్లో ఇది ఎక్స్టింక్ట్ అయిపోయింది, అంతరించిపోయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కనిపించింది అనమాట. అందుకే దిస్ ఈజ్ నోన్ యాజ్ లివింగ్ ఫాసిల్ అనమాట. సో సో దీని పేరు వచ్చేసి లిమ్యోలస్. ఇట్ ఈస్ ఎ కింగ్ క్రాబ్. సో మన క్వశ్చన్ ఏంటి అంటే, రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ లిమ్యోలస్ అండ్ పెలామ్నియస్. పెలామ్నియస్ ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ స్కార్పియన్. సో లిమ్యోలస్ వచ్చేసి, క్రాబ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది, క్రాబ్ లివ్స్ ఇన్ వాటర్ కాబట్టి కింగ్ క్రాబ్. సో వాటర్లో ఉండే వాటికి రెస్పిరేషన్ ఎవరి ద్వారా జరుగుతుంది, గిల్స్ ద్వారా జరుగుతుంది. బట్ హియర్ ఇన్ ద లిమ్యులస్ వీ కెన్ సీ ద బుక్ షేప్డ్ గిల్స్. సో హియర్ ద రెస్పిరేటరీ స్ట్రక్చర్ ఇన్ ద లిమ్యులస్ ఈజ్ బుక్ గిల్స్. అండ్ ఇన్ ద పెలామ్నియస్ స్కార్పియన్ మనకు నేల మీద, భూమి మీద, ల్యాండ్ మీద వెళ్తూ ఉంటుంది కాబట్టి, ల్యాండ్ మీద నివసిస్తూ ఉంటుంది కాబట్టి, సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ లైక్ బుక్ షేప్డ్ లంగ్స్. The next important question is, what are antennae? What is the arthropod group without antennae? సో యాంటెనా అంటే ఏంటి, ఆర్థ్రోపోడ్ గ్రూప్లో యాంటెనా లేనటువంటి గ్రూప్ని ఏది అని చెప్పమంటున్నాడు. సో యాంటెనాస్ వచ్చేసి సెన్సరీ స్ట్రక్చర్స్ అనమాట. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే, అంటే సెన్స్ బయట ఉన్న ఎన్వైర్న్మెంట్ని సెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆర్థ్రోపోడ్ గ్రూప్లో యాంటెనా లేనటువంటి గ్రూప్ వచ్చేసి కెలిసరేటా. ఇందాక మీకు స్కార్పియన్లో కెలిసరే చూపించినాను కదా, అట్లా కెలిసరాస్ ఉన్నటువంటి గ్రూప్ అంతా కూడా, మనం గ్రూప్స్లో అంతా కూడా యాంటెనాస్ అనేవి ఉండవన్నమాట. దాట్స్ వై సో ద గ్రూప్ వితౌట్ యాంటెనా ఈజ్ కెలిసరేటా అని చెప్పొచ్చు. స్కార్పియన్ ఎగ్జాంపుల్ స్పైడర్లో కూడా మనకు యాంటెనాస్ కనిపించవు. సో దిస్ ఈస్ అబౌట్ ద యాంటెనా. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఆర్థ్రోపోడ్ you have studied is called living fossil, name it respiratory organs. Already మీకు చెప్పాను నేను. సో living fossil is Limulus, which is a king crab. It lives in the water, so it is having this respiratory structure, book gills. So this is very important and easy question. And the next important question is, what is the function of radula? Give the name of the group of molluscans which do not possess a radula. సో మొలస్కన్స్లో వచ్చేసి రాడ్యులా కనిపిస్తుంది. మొలస్కన్స్కి ఎగ్జాంపుల్ మనం స్నేయిల్ అని చెప్పుకోవచ్చు, నత్త అని చెప్పొచ్చు. సో స్నేయిల్స్లోని బక్కల్ క్యావిటీ మీన్స్ మౌత్లో బక్కల్ క్యావిటీని బక్కల్ క్యావిటీ కూడా అని అంటాము. సో బక్కల్ క్యావిటీ ఆఫ్ ద స్నేయిల్ కన్సిస్ట్ ఆఫ్ రాస్పింగ్ ఆర్గాన్ కాల్డ్ రాడ్యులా. సో స్నేయిల్ యొక్క మౌత్లో, బక్కల్ క్యావిటీలో ఒక ఆర్గాన్ ఉంది, దాన్నే రాడ్యులా అంటాము. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫీడింగ్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. సో రాడ్యులా లేనటువంటి మొలస్కన్స్ ఏవి అంటే బైవాల్వియా అండ్ టస్క్ సెల్స్. సో మనము లోకల్ లాంగ్వేజ్లో మనం గవ్వలు ఉంటాం కదా. సో ఆ గవ్వలలో వచ్చేసి బైవాల్వియా గ్రూప్కి చెందినవి. అట్లాంటి వాటిలో మనకు రాస్పింగ్ ఆర్గాను, దిస్ రాడ్యులా ఈజ్ ఆబ్సెంట్ అని చెప్పొచ్చు. బైవాల్వియా అండ్ టస్క్ షెల్స్లో మనకు రాడ్యులా అనేది కనిపించదు అనమాట. And the last important question from this unit is, what is Aristotle lantern? Give one example of animal possessing it. ఎకైనోడర్మ్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ ద మౌత్ ఆఫ్ ద సీ అర్చిన్ మౌత్లో ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంది. సో దట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఈజ్ హ్యావింగ్ 5 jaws. సో దానికి 5 jaws ఉన్నాయన్నమాట, 5 దవడలు ఉన్నాయి. సో దీస్ 5 jawed స్ట్రక్చర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మాస్టిగేటరీ ఆపరేటర్స్. సో ఫుడ్ని బాగా గ్రైండ్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో
complex five-jawed masticatory apparatus in the mouth of the sea urchin is known as Aristotle lantern. It is present in the example kuda రాయమన్నారు. Give one example of animal possessing it. Example is echinus, which is known as sea urchin. So this is very important question, and from this unit we will get there. From this unit there is a chance of coming two marks from 2 marks questions from this unit for the IPE. So prepare well. Thank you for watching my video.